కార్యక్రమంలో రెండో రోజు జరుగుతుంది. రెండో రోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు కూడా ఈ ఆట విడుపు కార్యక్రమానికి అయితే క్రీడలు ఆడడానికి వచ్చారు. మనతో పాటు ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది ఆట విడుపు కార్యక్రమం? ఇది అవసరం. ఇది ఎందుకంటే నిత్యం ప్రజా సమస్యలతోని ప్రజలతోనే ఉంటుంటాం. తర్వాత అలాగే అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యల పైన చర్చిస్తూ ఉంటాం. అనేక డిస్కషన్స్ వస్తుంటాయి. ఈరోజు ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆరోగ్యానికి ఇది చాలా మంచిది అండ్ ఒక మంచి వాతావరణాన్ని కూడా ఏర్పడుతుంది. ఇది పూర్వం ఎందుకు పెట్టారంటే అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యులు కూడా ఒక దగ్గర మనం అందరం కూడా వస్తాం. దీనిపైన ఒక కలయిక ఏర్పడుతుంది. తద్వారా ఒక సంపూర్ణమైనటువంటి సుదృఢమైనటువంటి వాతావరణంలో రేపు చర్చలు అసెంబ్లీలో చర్చలు జరిగేదానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి దానిపైన గతంలో పెద్దలు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గడిచిన 10 సంవత్సరాలుగా జరగలేదు. ఏడాది నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆటాపాట అనేది ఉండాలి. మనిషి ప్రతి ఒక్కరికి కూడా కొంత రిలాక్స్ అనేటటువంటిది ఉంటే ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంది. మీరు చెప్పిన రిలాక్సేషన్ కూడా శాసనసభలో అందరికీ చెప్పారు. మరి ప్రతిపక్షం ఇక్కడ రాని నేపథ్యం కనిపిస్తుంది, ఏమంటారు సార్? ప్రతిపక్షం రాలేదనంటే అది వాళ్ళ దురదృష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కేవలం ఇంటికి పరిమితమైనటువంటి వ్యక్తి. అటువంటి నాయకులైనటువంటి పార్టీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అది వాళ్ళు దురదృష్టం. అది ఎందుకంటే వాళ్ళు శాసనసభకు అప్పుడప్పుడు ఏ రోజైనా వస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కనీసం ఆటలోనైనా పాల్గొన్నా బాగుండేది అనేది నా తాలూకా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. స్టైలిష్ ఎమ్మెల్యే అంటుంటారు. మీ ఫేవరెట్ గేమ్ ఏంటి సార్? నా ఫేవరెట్ గేమ్ ఏం లేదు, అన్ని గేమ్లు ఆడతా. ముఖ్యంగా చూసారు కదా, ప్రతిపక్షం రాని పరిస్థితిలో అది వారి యొక్క దురదృష్టం అని కూడా చెప్పడం జరిగింది. ఆట విడుపు కార్యక్రమం, క్రీడా కార్యక్రమంలో ఈ రోజు ఆయన ఆడడానికి కూడా వచ్చారు. క్రికెట్ ఆడడానికి కూడా టీమ్ నెంబర్ 2లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు మనకి సమాచారం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.